ఈ రోజు రాక్ టాక్స్ లో మనతో ఉన్నారు ప్రముఖ న్యూస్ రీడర్ వడియాల కుమారి గారు. నమస్కారం అండి. నమస్తే ప్రశాంత్ గారు. తొందరగా నాకు బులెటిన్ టైం అయిపోతుంది. ఈ వడియాల ప్రోగ్రామ్ తొందరగా ముగిస్తే నేను వెళ్ళి వార్తలు చదువుకోవాలి. దేశం అట్టుడికి పోతున్నట్టుంది కుమారి గారు. అట్టు అప్పుడు ఏ కాలంలో ఉన్నానండి? ఇప్పుడంతా జెన్జీ న్యూస్ నడుస్తోంది. మనమంతా యోయో న్యూస్ ఛానల్ అంటే ప్రజల గొంతుకై ఉండాలి, ప్రశ్నించాలి. మీరేం ప్రశ్నిస్తుంటారు? మేము ప్రశ్నించే వాళ్ళనే ప్రశ్నిస్తూ ఉంటాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే మీరు ప్రజల పక్షం కాదా? మా ఛానల్ ఓనర్ ఏ పార్టీ పక్షాన్ని ఉంటే మేము కూడా ఆ పక్షానే ఉంటాం. మీరు ఏ టైంలో ఎప్పుడెప్పుడు ఏ ఇష్యూస్ రేస్ చేస్తుంటారండి? మార్నింగ్ షిఫ్ట్ లో పుల్లారావు గారు ఉంటారండి. ఆయన సెలబ్రిటీ సీక్రెట్లు చాటుగా తెలుసుకొని మరీ చర్చలు పెడుతూ ఉంటాడు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. మధ్యాహ్నం షిఫ్ట్ లో సీన్ గారు ఉంటాడు. ఆడు పొలిటీషియన్ ముదుల్లో మైకులు పెట్టి కిలికి మరీ ఏదో ఒకటి అనిపిస్తాడు. వాళ్ళు తెలియక ఏదో ఒకటి అనేస్తారా, వాళ్ళు అన్న టాపిక్ మీద 2 గంటల పాటు బులెటిన్ నడిపిస్తాం. నైట్ షిఫ్ట్ లో రమేష్ గారు ఉంటాడండి. వాడు ప్రజల పర్సనల్ ఇష్యూస్, అఫైర్లు, మర్డర్లు తెలుసుకొని న్యూస్ నడిపిస్తూ ఉంటాడు. మంచి మంచి కట్టుబాట్లు సార్. అసలు ప్రజల సమస్యల గురించి పట్టించుకోరా? వాటి గురించి ఎవరు కవర్ చేస్తారు? ఏమండి, మేము ప్రజలం కాదా? మాకు సమస్యలు ఉండవా? అసలు ఈ 24/7 అనేది ఎవడు కనిపెట్టాడో గానీ ఏ బులెటిన్ కి ఏ న్యూస్ వేయాలని నెత్తి పగలగొట్టుకుంటూ ఉంటాం. అసలు శాలరీస్ ఎలా ఉంటాయండి మీ న్యూస్ ఛానల్స్ లో? ఆ మాటకొస్తే యాంకర్లకి, సీఈఓలకి బానే ఉంటాయండి. మిగతా వాళ్ళందరూ ఎట్టి చాకరీ చేస్తూ ఉంటారు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? మా ఫ్రెండ్ ఒకడు మేల్ యాంకర్ మనకి 15,000 ఇస్తున్నారు అంటున్నాడు. అయ్యో, నేను మాట్లాడింది లేడీ యాంకర్స్ గురించి అండి. అసలు ఎక్కువ అన్యాయం ఎవరికి జరుగుతుందండి? ఇంకెవరికి జరుగుతుందండి? ఎడిటర్లకి, రైటర్లకి. వాళ్ళకి పాపం నోరు ఉండదు, చేతి నిండా పనే ఉంటుంది, నోరు కుక్కేసుకొని ఉండాలి. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీ డిబేట్ లో ఇద్దరు బాగా కొట్టుకున్నారు కదండి, మీరు చూస్తూ ఎందుకు ఉండిపోయారు? మేము రోజుకి ఒకళ్ళు కొట్టుకోవాలని పుల్లలు పెట్టి మరీ ట్రై చేస్తూ ఉంటామండి. అమ్మ దుర్మార్గులారా. మా టీఆర్పీ కోసం. కానీ నెలకు ఒకళ్ళు మాత్రమే కొట్టుకుంటారు. నాకు అర్థం కాలేదు సార్. కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు కదండి. సాంప్రదాయమా? శాలరీలు ఎవడిస్తాడు? ఇది వరకు అయితే మేము చెప్పులు బయట విడిచి స్టూడియోలోకి రమ్మని చెప్పేవాళ్ళం. నీకు అర్థమవుతుందా? కానీ ఇప్పుడు చెప్పులతోనే రమ్మంటున్నాం. అర్థం అవుతుందా మీకు? కావాలంటే 2 సార్లు ఊడ్చుకుంటాం. ఏం మాట్లాడుతున్నావురా? మీరు జాతకాలు బాగా నమ్ముతుంటారా? చిచి, నేను అసలు నమ్మనండి బాబు. మరి జ్యోతిష్యులను పిలిచి ప్రోగ్రాంలు పెడుతుంటారు. ఎవరండి బాబు మీరు? అసలు చెప్పేది నమ్ముతామా? నమ్మేది చేస్తామా? నమ్మనప్పుడు చేయడం ఎందుకు? మేము డబ్బులు వచ్చే పనే చేస్తామండి. అసలు ఈ పని చేసేదే డబ్బుల కోసం. మీరు ఒక పొలిటీషియన్ జైలుకి వెళ్తుంటే చేసి మరీ లైవ్ కవరేజ్ ఇచ్చారు కదా, మీకు అంత ఓవర్ యాక్షన్ ఎందుకండి? పగండి, పగ. అతను పవర్ లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా? అందుకే ఇప్పుడు తన జైలుకి వెళ్ళినప్పుడు మేము టార్చర్ పెట్టాం. ఇట్ట తయారయ్యేనే మీరంతా. మీరు న్యూస్ ఛానల్ పెట్టింది పగ తీర్చుకోవడానికి అండి. మీరేం చేస్తారు తెలుసా? ఒక రోజంతా కూర్చొని ఏదైనా ఒక న్యూస్ ఛానల్ చూడండి. ఆ న్యూస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవడెవడిని నెత్తిన పెట్టుకుంటున్నాడు, ఎవడెవడి మీద బాగా పగ తీర్చుకుంటున్నాడు అని. కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. మీరు సెలబ్రిటీలో హోమ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు చేస్తున్నారు కదండి, అసలు జర్నలిజమా అండి? అదేంటండి? మీరు జర్నలిస్ట్ కాదా అండి? అదంతా పేరుకేనండి. మా టార్గెట్లు మాకు ఉంటాయి కదా. ఎవరో ఒక సెలబ్రిటీని కాళ్ళు గడ్డాలు పట్టుకొని మీ ఇంట్లో కెమెరా పెడతాము, మీకు డప్పు కొడతాము అని మా టార్గెట్లను మేము ఫినిష్ చేసుకుంటాం. జర్నలిజం కాదండి, జానడి పొట్ట కోసం వచ్చిన కష్టాలు అవి. ఇప్పుడు న్యూస్ రీడింగ్ తో పాటు సోషల్ మీడియా కూడా ఒకటి అంటగట్టారు కదండి, కంటెంట్ కోసం పడే కష్టాలు. అసలు సెలబ్రిటీలు ఇల్లు ఏంటి, కొత్త కార్ కొన్నారు, ఆ కార్ ఏంటి, వాళ్ళ బాత్రూమ్ ఎలా ఉంది, వీటితో పాటు వాళ్ళ ఇంటికి ఏదైనా కొత్తగా బొచ్చు కుక్క వచ్చింది అనుకోండి, దాన్ని కూడా చుచ్చు అంటూ వీడియోలు చేయాలి మేము. ఈ మధ్యలో బూతులు తిట్టే వాళ్ళకి కెమెరాలు పెడుతున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేసి డిబేట్లకు పిలుస్తున్నారు. ఇదేం పద్ధతి అండి? కిక్ అండి, కిక్. జనాలకి కిక్ కావాలి కానీ న్యూస్ అవసరం లేదు. మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటండి? నేను నెక్స్ట్ మంత్ సాలరీ గురించి ఆలోచిస్తుంటే మీరు ఇంకా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? చాలా మంది న్యూస్ లో ఉన్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంకా పొలిటీషియన్లు అయ్యారు కదా, నెక్స్ట్ మీరేం అవుదాం అనుకుంటున్నారు? నేను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అవుదాం అనుకుంటున్నానండి. అది అవుదమ్మా. ఎందుకండి? ఆ ఫీల్డ్ లో మీకు బాగా గ్రిప్ ఉందా? గ్రిప్పా పాడా? జనాలు ఎంత ఎర్రి పప్పలో తెలుసు, పొలిటీషియన్లు ఎంత కంత్రిగాల్లో తెలుసు. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వడమే పొలిటికల్ స్ట్రాటజీ. లాస్ట్ ఒక ప్రశ్న అడుగుతా అండి, మీరు బాగా టెన్షన్ పడే సిచ్యువేషన్ ఏంటండి? ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటేనే పెద్ద టెన్షన్ పడాల్సిన విషయం అండి. ప్రజల్లో అల్లకల్లోలాలు, గొడవలు అయినాయంటేనే కదండి మాకు పని. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?